కర్నూలు జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ సభ్యులు కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్పంచుల నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. కూటమి ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేసిందని, నిధుల విషయంలో ప్రజలకు తెలియాలన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే కిత్తా జయసూర్య. కూటమి ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్పర్సన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఆ రోజు మిమ్మల్ని చూసి వెళ్తా నాకు అడ్డు తగలడం దుర్మార్గమే. మీ ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం కాదు, మిమ్మల్ని చూసి వెళ్తా మీరు చేసిన అక్రమాలను బయట పెట్టడానికి ఇంకా తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరు కూడా ఉంటున్నా ఉంటున్నారా? ఎంతమంది లేస్తే భయపడతా ఉంటున్నారా? ఈ రసాభాసకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిషోర్, నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ నెలకొన్నటువంటి రగడ అటు వైసీపీ సభ్యులకు కూటమి ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోర్చుకునే దిశగా సాగుతుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవన్నీ ఈ రోజు కర్నూలులో జరిగినటువంటి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వాడివేడిగా ఈ అంశం మీద వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు వైసీపీకి చెందినటువంటి సభ్యులు యొక్క సర్పంచులు ఎవరైతే సర్పంచ్ నిధులను యూటిలైజ్ చేసుకోవడానికి ఇటు ప్రభుత్వం తరఫున ఇటు ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని చెప్పి ఆదోనికి సంబంధించిన సభ్యులు ఇష్యూని లేవనెత్తడంతో దానికి కౌంటర్ గా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కౌంటర్ ఇచ్చాడు. అసలు గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సర్పంచుల నిధులు కానీ గ్రామీణాభివృద్ధి కానీ మొత్తం పడకేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి. అసలు 5 ఏళ్లు పంచాయతీ నిధులు ఏమయ్యాయన్నది ఆ టైంలో మాట్లాడని వారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ నిధులు వస్తున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తీర్మానాలు చేసుకుని వైసీపీ సానుభూతి పరులైన సర్పంచులు కొంతమంది నిధులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాలు ప్రజలకు తెలియాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎదురుదాడికి దిగడంతో వైసీపీ సభ్యులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే గ్రామీణాభివృద్ధికి నిధులు వస్తున్నాయో అప్పటి నుంచే గ్రామాల్లో సర్పంచులకు కూడా సరైన విలువ దక్కుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి అవకాశం దొరికింది. అయితే ఈ పద్ధతులు పాటించకుండా కొంతమంది సర్పంచులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న అంశం మీద రగడ కొనసాగింది. అయితే ఇదే అంశంలో జోక్యం చేసుకున్న జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల కూడా ఎమ్మెల్యేలను వారించే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే వాటిని పరిష్కరిస్తాము అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు నంద్యాల జిల్లాకు చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే కిత్తా జయసూర్య జోక్యం చేసుకుని అసలు గ్రామ పంచాయతీల్లో వచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, సర్పంచుల పనితీరు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలుగా తమకు ఉందని, ప్రజావేదిక లాంటివి అంటే ఇలాంటి జెడ్పీ సమావేశాల్లోనూ ప్రజావేదికల మీద ఈ అంశాలను చర్చించకపోతే మన గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఏంటి అంటూ ఆయన కూడా తన స్వరం వినిపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు చైర్మన్ కు అటు సభ్యులకు కూటమి ఎమ్మెల్యేలకు మధ్యన కొంతసేపు తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా సభలో ఉద్రిక్త పరిస్థితి నిలబడింది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అలాగే అధికారులు కూడా జోక్యం చేసుకునే విషయాలు ఎక్కడైతే మిస్లీడ్ అవుతున్నాయి ఫండ్స్ లేదా ఏకపక్షంగా సర్పంచులు నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తారో అటువంటి పరిస్థితులు తలెత్తితే వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సర్ది చెప్పడంతో ఈ యొక్క విషయం సద్దుమణిగిన పరిస్థితి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.